బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు బుద్ధి బలం. పూర్వం ఒక ఊర్లో గిరిధరుడు అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన మంచి మాటకారి, సమాజంలో మేధావి అనే పేరు ఉంది. దీంతో గిరిధరుడికి విపరీతమైన గర్వం వచ్చింది. అందుకే తనకన్నా తెలివిగల వారిని ఎవరైనా నిరూపించుకుంటే తాను 1000 బంగారు నాణాలు ఇస్తానని ఇంటి ముందు పెద్ద పలక మీద రాయించాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల గ్రామాల్లోని చాలామంది ప్రజలు పోటీకి వచ్చి ఓడిపోయారు. ఓ రోజు గిరిధరుడి ఇంటి ముందు నుంచి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి వెళ్ళసాగాడు. అతడి అరుపు గిరిధరుడికి కర్ణ కఠోరంగా అనిపించింది. వెంటనే బయటికి వెళ్ళి, "ఏమోయ్, ఇలారా, ఎందుకలా అరుస్తున్నావు? నాకు ఇబ్బందిగా ఉంది" అన్నాడు. ఇంతలో చుట్టుపక్కల జనాలు కూడా అక్కడ పోగయ్యారు. "అయ్యా, నాకు ఇదే జీవనాధారం" అన్నాడు కూరగాయలు అమ్మే వ్యక్తి. "అయితే ఈ బుట్టెడు కూరగాయలు నేనే కొంటాను. ఎంత అవుతుందో చెప్పు. ఇకపై ఇంకెప్పుడు ఈ వీధిలోకి వచ్చి అరవద్దు" అన్నాడు గిరిధరుడు. "అలాగే అయ్యా, కానీ నేను వీటిని మీకు డబ్బులు కమ్మను. గుప్పెడంత ధాన్యం కావాలి" అన్నాడు. "సరే, బుట్ట ఇక్కడ పెట్టు" అని చెప్పాడు. "మీరు నాకు గుప్పెడంత ధాన్యం ఇవ్వాలి మరి" అని మళ్ళీ చెప్పాడు. గిరిధరుడు "సరేలే" అన్నాడు. "మీకు నేనన్నది సరిగా అర్థమవునట్టుంది. నేను అడిగింది ఇవ్వలేకపోతే మీరు నాకు 1000 బంగారు నాణాలు చెల్లించాల్సి వస్తుంది" అన్నాడు అతను. "ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నేనే అత్యంత తెలివైన వాడిని. నాకు అర్థం కాకపోవడం ఏంటి?" అనుకుంటూ లోపలికి వెళ్ళి గుప్పెడు ధాన్యం తీసుకువచ్చాడు గిరిధరుడు. అప్పుడు ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, "నేను అడిగింది గుప్పెడు ధాన్యం కాదు, గుప్పెడంత ధాన్యం, అంటే గుప్పెడు పరిమాణంలో ఉండే ధాన్యం" అన్నాడు. దీంతో గిరిధరుడి గర్వం పటాపంచలైపోయింది. చుట్టూ మూగిన జనాలు చప్పట్లతో కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని అభినందించారు. ఇక ఇప్పుడు అబద్ధం ఆడటానికి లేదు. దీంతో గిరిధరుడు అతడికి 1000 బంగారు నాణాలు ఇచ్చాడు. తర్వాత ఆ పలకను కూడా తీసి పక్కన పడేశాడు. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదని అనుభవపూర్వకంగా తెలుసుకున్న గిరిధరుడు అప్పటి నుంచి ఇంకెప్పుడు ఎవరి ముందు తన గర్వాన్ని ప్రదర్శించలేదు. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.